టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగులు చెప్పిన ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కబడ్డీ ఆడి తన్నులు తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. అతను చివరిసారిగా గత ఏడాది రిలీజ్ అయిన నరకాసుర సినిమాలో కనిపించారు. అంతకుముందు కూడా అడపాదడపా మాత్రమే మూవీస్ లో కనిపించారు. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన కుటుంబం దీనస్థితిలో ఉంది అని, ఎవరైనా ఆదుకోవాలి అని వేడుకుంటున్నారు. ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్ళాను. అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తరువాత డయాలసిస్ చేయాలి అని వైద్యులు చెప్పారు. అదేంటో మాకు అస్సలు తెలియదు. ఎందుకైనా మంచిది అని నిమ్స్లో జాయిన్ అయి అక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాను. సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. 4 ఏళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైంలో బీపీ, షుగర్ కూడా రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుండి నా పరిస్థితి ఇలా అయిపోయింది. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా వెళ్ళలేకపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంది అని భావోద్వేగానికి లోనయ్యాడు ఫిష్ వెంకట్.